ప్రపంచవ్యాపితంగా సాంప్రదాయ మత్స్యరంగానికి ఆధునిక విధానాలను జోడించి అక్వారంగంగా అభివృద్ధి పరుచుకుంటున్న నేపథ్యంలో చేపల పెంపకంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సాంప్రదాయ పద్ధతుల్లో సహజంగా ఏర్పడిన సముద్రాలు, నదులు, వాగులు, వంకలతో పాటుగా మానవ నిర్మిత జలాశయాలలో మాత్రమే చేపలను పెంచేందుకు అవకాశాలు ఉండేవి. కానీ ఆధునిక విధానాలు అందుబాటులోకి వచ్చిన తరువాత సహజసిద్ధంగా ఏర్పాటైన నీటి వనరుల్లోనే కాకుండా భూమి ఉపరితలం మీద కృత్రిమంగా రూపొందించుకున్న సాధారణ తొట్లలోనూ చేపలను పెంచేందుకు అవకాశాలు మెరుగుపడ్డాయి. చేపల పెంపకంలో అక్వాకల్చర్ రంగం సాధించిన విప్లవాత్మక మార్పుగా దీనిని భావించవచ్చు. అక్వాకల్చర్ పద్ధతిలో చేపలను పెంచేందుకు ఆధునిక విధానాలను జోడించవలసి ఉంటుంది. ఇందుకు అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఆధునిక టెక్నాలజీ అనగానే మళ్లీ మనకు కరెంటుతో నడిచే యంత్రాలు, వాటి నిర్వహణ, వాటిని నడిపేందుకు అవసరమైన శిక్షణ, అందులో పెంచే చేపలకు కృత్రిమంగా తయారు చేసుకున్న దానా, తదితర హంగులు, ఆర్భాటాలన్నీ అవసరం అవుతాయి. వీటిని సమకూర్చుకోవడానికి మనం ఏర్పాటు చేసుకునే యూనిట్ స్థాయిని బట్టి లక్షలు, కోట్ల రూపాయల పెట్టుబడి అవసరం అవుతాయి. అందువల్ల ఈ పద్ధతిని అమలు చేయడం సాధారణ మత్స్యకారులతో సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే అక్వాకల్చర్ విధానాలతో చేపలను పెంచేందుకు అందుబాటులోకి వచ్చిన పద్ధతుల్లో రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్ (ఆర్ఎస్) మరియు బయోఫ్లోక్ ఫిష్ ఫార్మింగ్ టెక్నాలజీ (బీఫ్టీ). ఈ రెండు విధానాలు కూడా భారీ పెట్టుబడులతో నిర్వహించవలసి ఉంటుంది. ఈ పద్ధతులను దృష్టిలో పెట్టుకుని స్థానిక సాంప్రదాయ మత్స్యకారులకు సైతం సులభమైన పద్ధతిలో తక్కువ పెట్టుబడితో ఈ విధానాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మన మత్స్యరంగ నిపుణులు శ్రీ పిట్టల రవీందర్ గారు ప్రకృతి పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొండపాక మత్స్యోత్పత్తిదారులు కంపెనీ నిర్వహణలో సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో మొట్టమొదటి బ్యాక్ యార్డు ఫిష్ ఫార్మింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రయోగాత్మక చేపల పెంపకం కేంద్రంలో తొలిసారిగా కొరమట్ట, బొమ్మె పిల్లలు, విత్తనాలను సేకరించి గత మంగళవారం రాత్రి కొమురవెల్లి కంపెనీ చైర్మన్ శ్రీ సార్ల కిష్టయ్య గారి స్థలంలో ఏర్పాటు చేసిన అధునాతన నీటి ట్యాంకులో వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ మాజీ చైర్మన్ శ్రీ పిట్టల రవీందర్, కొరమట్టల పిల్లల సప్లయర్ శ్రీ విజయకుమార్, ప్రకృతి పర్యావరణ సంస్థ సమన్వయకర్త శ్రీ పి. దేవేందర్, జిల్లా కోఆర్డినేటర్ శ్రీ నారదాసు ఈశ్వర్, కంపెనీ ప్రతినిధులు శ్రీ మేడికుంట శ్రీనివాస్, శ్రీ పాసం స్వామి, శ్రీ పాసం శ్రీనివాస్, శ్రీ సున్నం యాదగిరి, శ్రీ పాసం వెంకటేష్, శ్రీ చిక్కుడు స్వామి, శ్రీ గొల్లపల్లి కిష్టయ్య మరియు శ్రీమతి సార్ల లత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సీడ్ సప్లయర్ శ్రీ విజయకుమార్ కొరమట్ట చేపల పెంపకానికి సంబంధించిన విధివిధాలను వివరించారు.